పరమేశ్వరరావు విజయవాడ. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళకి ఒక సామెత లేకపోతే నీతి పద్యాలు కొన్ని వర్తిస్తాయి. ఏంటంటే ఈ చెప్పు తినేది కుక్క చెరకు తీసి ఎరువునా అని ఒక వేమన శతకంలో పద్యం ఉంది. ఈ కొత్త మీడియాకి ప్రభుత్వం చేసే మంచి పనులు అసలు ఒక్కటి కూడా రాయరు, అది విచిత్రం. వీళ్ళకి ఆ వేమన శతకం అనేది ఇటువంటి వ్యక్తులకి బాగా వర్తిస్తుంది. కరెక్ట్. ఓకే, నాకు బాగా గుర్తు, ఒక కీలకమైన ఒక మంత్రి కర్నూలు జిల్లాలో ఎక్కడో ఏం చేశారంట, డ్వాక్రా మహిళని కొన్నాళ్ళు నడిపారు కదా, వాళ్ళందరూ నాడు కూర్చోబెట్టి రోజువారి కూలీ ఇచ్చేసి మొత్తం ఇసుకంతా తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ప్రైవేట్ చెక్ పోస్టులు కూడా పెట్టారు ఆ రోజుల్లో. ఇప్పుడేంటి, ఒక కంపెనీకి అప్పు చెప్పారు, అక్కడ ఇసుక గుట్టలు పెట్టారు, అందుబాటులో ఉంచారు. అందుబాటులో ఉంచితే అందుబాటులో ఉంచారని ఏడుస్తారు, అందుబాటులో లేకపోతేనేమో అందుబాటులో లేదని ఏడుస్తారు. ఇదో పెద్ద తమాషా. పానకాలరావు గారు మచిలీపట్నం. పానకాలరావు గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రీని రానివ్వరు, ఒక సినిమా వాళ్ళు ఈ స్టూడియో కడతానంటే అడ్డం పడతారు. ఏమిటి ఈనాడు ఆంధ్రజ్యోతి అరాచకం? ఆ మధ్య ఒక ఇండోసోల్ అని ఒక కొత్త ప్రాజెక్టు రాబోతుంటే అంత భూమి ఇస్తారా అని రాస్తారు, ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో ఇచ్చారని రాస్తారు. రబ్బబ్బబ్బబ్బా, ఇంత దరిద్రంగా ఈ నాకు ఇప్పుడు 46వ సంవత్సరంలో ఉన్నాను, పేపర్లు టీవీలు ఈ స్థాయిలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత దరిద్రంగా మారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగిస్తే నేనైతే అనుకోలేదు, ఇంత నీచంగా మారతాయని నేనైతే ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అంత నీచంగానే ప్రవర్తిస్తున్నారు. రామోజీరావు గారు ఇతవరకు చెప్పిన నీతులన్నీ కూడా తీసి గోతుల్లో బారేసినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. రైట్. పానకాలరావు గారు. ఏమంటే ఇప్పుడు ఈనాడు అవును, ఆ మధ్యలో పేరు తీసేస్తే ఈడు అని వస్తుంది. ఈడింతేనా? ఎందుకంటే కొత్త ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని ప్రజలు నమ్మించి గెలిపించారు. అవును, ఆయన ఏమి చేయలేకపోయాడు. అవును, ఇసుక దోపిడీ, ఓకే, నీరు చెట్టు దోపిడీ. అవును, అప్పుడు అన్నీ బ్రహ్మాండంగా కనపడ్డాయి. ఇప్పుడేమో ఇప్పుడు అన్ని చేసినా సరే దాని మీద విపరీతమైన విష ప్రచారం చేయటం. అవును, దేవుడు కదా నిద్రలేశాడు, దేవుడు నిద్రలేశాడు 1990లో. దేవుడు నిద్రలేసి ప్రజలు కళ్ళు తెరిచారు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. రాము గారు వెస్ట్ గోదావరి నుంచి. రాము గారు వెస్ట్ గోదావరి నుంచి. రాము గారు నమస్కారం, చెప్పండి. స్వామి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఏమిటి ఇప్పుడు జరిగింది, ఎలా జరిగింది అందరికీ తెలుసు. ఎక్కడ ఏదండి ఇసు మాఫీ అన్నది ఎలా జరిగింది ఏంటి అన్నది. ఇసు మాఫీ ఒక్క నిరూపించమని ఒక ఎమ్మెల్యే మీద అన్ని తప్పుడు రాతలు రాయటం. ఇది ఎందుకంటే మంచి పని ఏంటంటే ఎంటీ రాజు గారు అబ్బాయి కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం ఆయన లైవ్ లో తీసుకుంటే మొత్తం బండావన్న బయటపడుతుంది. ఓకే, ఈ విషయానికి రండి. ఇక ఈ నారా రోహిత్ గారి సినిమాలు తీయటం ఏంటి, ఇప్పుడే చెప్పారు వెంకటరెడ్డి గారు. ఆ దాంట్లో చంద్రబాబు గారు డబ్బుని రూట్ చేశారు, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి అనేది సాక్షి వచ్చిన కథనం. అవి పెట్టుబడి పెట్టడం తప్ప రిలీజ్ అయ్యే పని ఉండదు, చూసే పని ఉండదండి. అచ్చా, రిలీజ్ కూడా కాలేదా? రిలీజ్ అయినాయా? రిలీజ్ అయినాయి, 4-5 రోజులు ఆడ వెళ్ళిపోతాయి. కొత్త టెక్నిక్లు ఏదేమైనా చంద్రబాబు గారికి వచ్చే కొత్త ఆలోచనలు ఇంకెవరికి రావేమో. ఏం కేఎస్ ప్రసాద్ మంచి చేస్తారని. హలో, కంప్లీట్ చేయండి. మంచి చేస్తాను వస్తే ఎవరైనా ఓటేస్తారండి. ఎందుకంటే ఆయన పెట్టాలి పెట్టాలి లేకని ఇది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు స్పెషల్ మాట్లాడుతుంటే ప్రజలు అమాయకంగా ఉన్నారనేది వాళ్ళ ఆశ, ఉండాలని కోరిక. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ ప్రసాద్ గారు. రఘునాథరావు గారు ఏలూరు నుంచి. రఘునాథరావు గారు నమస్కారం, చెప్పండి. మీరేమంటారు? మన ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలండి. ఏదండి ఎన్టీ రామారావు గారి కథలో మొదటిసారి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 1990లో అనుకుంటా ఈ రామోజీ సిటీకి ఎకరం 5,000 గారికి దంప కొత్తగా ఖర్చు పెట్టారండి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ మహానుభావుడు. మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఎస్టేట్ నిర్మించుకుని పేదలకు కూడా దారి ఇవ్వకుండా తొక్కేస్తున్నాడు. అదే రకంగా సినీలో అంటే ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఆల్ ది కమ్మా కమ్యూనిటీ, స్పెసిఫిక్ గా కమ్మా కమ్యూనిటీ వాళ్ళనే పైకి చేశారు. ఆఖరికి వ్యాన్స్ రోడ్ చేసేవాళ్ళు కూడా. మా ఊరు పక్కనేనండి మురళీ మోహన్ గారు, ఆయన అతి సాధారణంగా వెళ్ళాడు. కృష్ణా సమకాలికుడే, అతని టాలెంట్ ఉండే, ఇతనికి అందగాడ
ఇతని వరకు మనం మాట్లాడుకునే నారా రోహిత్ ఏపాటి సొగసైన వాడండి. వాళ్ళకి ఎవరు మరి? ఎందుకంటే నల్లగా ఉన్న డబ్బుని వైట్ చేయాలంటే ఏదో ఫ్లాప్ సినిమా అన్న తీయాలి, ఇంకొక చెత్త సినిమా అన్న తీయాలి, ఆ డబ్బులు ఎలా చేసుకోవాలి, కలెక్షన్ చేసుకోవాలి. దాని మీద కూడా రెస్ట్రిక్ట్ చేసి టికెట్ ఇంత పెట్టండి, పేదవాడి వినోద వస్తువు సినిమా తప్ప ఏమీ లేదంటే ఆయన మీద కూడా ఏడ్చారు కదా దాని మీద. ఏమండి ఏపీలో సముద్ర తీరం ఉంది, అడవులు ఉన్నాయి, బోల్డ్ అన్ని కొల్లేటి కాపురం కొల్లేరు కూడా తీశాడండి ఆయన మహానుభావుడు కృష్ణ తిలక్ గారు దర్శకత్వం. మరి అలాంటి రోజులు కాదు, అలాంటిది మదనపల్లిలో ఎక్కడో హార్సిరీ హిల్స్ లో స్టూడియో పెడుతుంటే ఆంధ్రవేత్తలు పెట్టడానికి వీలు లేదన్నట్టు ఎందుకు అంత ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తారు వీళ్ళు? మరి మూలానికి వెళ్ళి ఆ రామోజీరావు గారికి వేలాది ఎకరాలు ఎలా ఇచ్చారు? అక్కడ మాత్రం సమ్మగా ఉంది. వాళ్ళు కదా ఎట్లా తీశారు కదా. మాది కాని వాడు ఎంత గొప్పవాడైనా కిందే ఉండాలి. రైట్, ఓకే. సత్యప్రకాష్ గారు మరొకరు ఏలూరు నుంచి. సత్యప్రకాష్ గారు, ఏమిటి బ్లాక్ మనీకి చంద్రబాబు గారు ఈ రూట్ ఎంచుకున్నారన్నట్టుగా ఇవాళ వచ్చిన వార్తను మీరు ఎంతవరకు నమ్ముతారు? ఏమంటే చంద్రబాబు గారు అనే విషయంలో అసలు చంద్రబాబుని మనం మంచిగా ఎప్పుడు ఆలోచించుకోకూడదండి ఏ విషయంలో. మీకు చాలా క్లారిటీ ఉంటుంది. చంద్రబాబు గురించి మనం మాట్లాడుకోవడం అంటే వేస్టింగ్ సార్. తర్వాత అండి ఇప్పుడు రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు ఉన్నారు చూసారా, వీళ్ళు జర్నలిస్టులు ముసుగులో ఉన్న టెర్రరిస్టులు అండి వాళ్ళు. టెర్రరిస్టులు ఎందుకంటే వాళ్ళకి పద్ధతిగా రాయడం చేత కాదండి వాళ్ళకి. వాళ్ళ గురించి మరీ నీచంగా రాస్తున్నారు. అదే మా బోటి వాళ్ళ బాధ. చాలా అదే మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మొన్న నేను రోజు చూపిస్తా కదా, ఇక్కడికి వచ్చేసరికి మొన్నదా కేసీఆర్ భజన చేశారు, ఇప్పుడు రేవంత్ భజన చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాజిటివ్ ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ జరిగే లోపాలు రాయండి, అట్లాగే అది ఉన్నాయి. ఇక్కడ లోపాలు అస్సలు రాయరు, అక్కడ మాత్రం లోపాలు ఉన్నా లేకపోయినా అబద్ధాలు రాస్తున్నారు. నిన్న ఎవరో మిత్రుడు చెబుతున్నాడు నాతోటి, పొగిడి ఆయన ముంచారు. రామారావుకే దిక్కులేదు సార్, అంత ల్యాండ్లు ఇచ్చిన నాన్న ముసలాయనే ముంచేసారు.